Thank you, Jaydev Garu, for bringing such a huge giga manufacturing complex to our beloved Mahbub Nagar. Thank you, Honorable CM Garu. మహబూబ్ నగర్ జిల్లాను రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక గొప్ప మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయాలని ఆలోచనే కాకుండా ఆచరణలోకి తీసుకొస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ బిడ్డ మన అందరి ఆత్మీయ బంధువు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కరతాళ ధ్వనులతోటి ఈ మహా కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేస్తున్నందుకు ధన్యవాదాలు జిల్లా తరఫున రాష్ట్రం తరఫున. అలాగే మన శ్రీధర్ బాబు గారు తెలంగాణను పారిశ్రామిక రంగంలో నెంబర్ 1 స్టేట్గా చేయాలని అహర్నిశలు కృషి చేస్తున్న మేధావి, మనకు దొరికిన ఆనిముత్యం మన మంత్రులు కృష్ణారావు గారు, వాకిటి శ్రీహరి గారు, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు, మల్లు రవి గారు, దేవరకద్ర శాసనసభ్యులు మసూదన్ రెడ్డి గారు, సహచర శాసనసభ్యులు, అమర్ రాజా కంపెనీ మొదటి నుంచి ఉన్న టీం మెంబర్సు, డైరెక్టర్సు, మా కార్పొరేటర్లు, మా సర్పంచులు, మా కార్యకర్తలు, ముఖ్యంగా అమర్ రాజా కోసం భూములను త్యాగం చేసి ఇంత గొప్ప మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కు కారకులైన మా ఎదిరా, డ్యూటిపల్లి, సిద్దాయిపల్లి, మిగతా గ్రామాల ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఒక చిన్న ఫ్యాక్టరీని మనం ఓపెన్ చేసుకున్నాం. ఇది ఒక గిగా మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్గా రూపకల్పన జరగబోతా ఉంది. 10,000 కోట్ల పెట్టుబడులతోటి వేలాది ఉద్యోగాల కల్పన కోసం మన మహబూబ్ నగర్కు కాదు, తెలంగాణకు కాదు, దేశంలోనే ఒక మణిహారంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఒక గొప్ప కంపెనీని ఇక్కడ మనం చూడబోతా ఉన్నాం. అందుకే వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు దాదాపుగా 700 మంది మన పిల్లలకు ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే రాబోయే రోజుల్లో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కూడా ఇక్కడి నుంచే తయారు కావాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాకు, ప్రతి పెద్ద పట్టణానికి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఇచ్చి మన పిల్లలను భవిష్యత్తు కోసం తయారు చేస్తూ ఉన్నారు. ఆ ఏటీసీ సెంటర్లో ఇటువంటి ఫ్యాక్టరీలు ఎన్ని వచ్చినా అక్కడ మన పిల్లలకు ఉద్యోగాలు దొరికేటట్టుగా ఇప్పటి నుంచే ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు. దాదాపు 10,000 మంది పిల్లలు ఒక సంవత్సరంలో ఇటువంటి కాంప్లెక్స్లలో అర్హత తీసుకొని పట్టా తీసుకొని వచ్చి ఈరోజు రెడీగా ఉన్నారు. ఇటువంటి లక్షలాది మంది యువతను తయారు చేయడానికి కంకణం కట్టుకున్నారు. రాజకీయ నాయకుడు ఎన్నికల కోసం ఆలోచిస్తారు, కానీ మన గౌరవ ముఖ్యమంత్రి రేపటి తరం కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు, అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆ శ్రమకు ఫలితమే ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీలో 30,000 ఎకరాల్లో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకురావాలని చెప్పి ఆలోచన శ్రీధర్ బాబు గారు గౌరవ మంత్రివర్యులతో చేస్తూ ఉన్నారు. ఒక్క 280 ఎకరాల్లోనే ఇంత పెద్ద గిగా కాంప్లెక్స్ వస్తుంది అంటే రాబోయే రోజుల్లో 30,000 ఎకరాలలో ఎన్ని కంపెనీలు రాబోతా ఉన్నాయి, ఎన్ని లక్షల తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి, మన భవిష్యత్ ఎట్లా మారబోతుంది ఒక్కసారి ఆలోచన చేసి ఇటువంటి ముందు చూపు ఉన్న నాయకుడు మనకు దొరికినందుకు మనము గర్వంగా తలెత్తుకోవాలి. ఆ నాయకుడు మన పాలమూరు బిడ్డ, ఈ మట్టిలో జన్మించిన మన బిడ్డ, మన సోదరుడు కావడం నిజంగా మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు ఆర్ ఆనరబుల్ ఎంపీ మహబూబ్ నగర్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఒక్కసారి గట్టిగా చప్పట్లతో శ్రీమతి డికే అరుణ్ గారిని సవినయంగా వచ్చి ఒక 2 మాటలు ఆవిడ వాల్యుబుల్ వర్డ్స్ని అందించవలసిందిగా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కెన్ యూ హియర్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద లవ్లీ లేడీ ప్లీజ్. ఈరోజు మన మహబూబ్ నగర్ పారిశ్రామిక అభివృద్ధిలో అమర్ రాజా వారు ఇంత గొప్ప కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్న సందర్భంగా కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జయగల్లా గారికి శుభాకాంక్షలు, వారి టీంకంతా కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్లాంట్ను ప్రారంభం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి ఇండస్ట్రియల్ శాఖ మంత్రులైనటువంటి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి ఇతర మంత్రులకి, శాసనసభ్యులకి, ఎంపీలకి, మేయర్ గారికి, అదేవిధంగా టీంకి అంతా కూడా వచ్చినటువంటి ముందరున్నటువంటి సోదరిమణులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారం. సమయం తక్కువ, ఇప్పటికే చాలా ఆలస్యమైన ఈ ప్రోగ్రాంలన్నీ కూడా. సో అన్ని ఇక్కడ ఈ ప్లాంట్ రావడం అనేది నిజంగా చాలా, అంటే ఈ ప్రాంతం వారు చేసుకున్నటువంటి గొప్ప అదృష్టంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంత పెద్ద ప్లాంట్ ఈ ప్రాంతంలో ఏర్పాటు కావడమే కాకుండా మన ప్రాంతం వారికి ఇక్కడ అనేక మందికి ఉపాధి అవకాశాలు ఇస్తూ, ఉద్యోగ అవకాశాలు ఇస్తూ, ఇంకా స్కిల్ డెవలప్మెంట్, ఇంకా స్కిల్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇక్కడనే ట్రైనింగ్ ఇచ్చి వారిని అంతా కూడా ఇండస్ట్రీలో భాగస్వాములను చేయడానికి ఒక ప్రాతిపదికను తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారికి పూర్తి సహకారాలు అందించిండ్రు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల వారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మరి ఇక్కడ మేము శాసనసభ్యులు గారు కానీ మేము కానీ ప్రతి ఒక్కరం కూడా ఈ తొందరగా రావాలి, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇంకా పెరుగుతాయనేటువంటి విధంగా పూర్తి సహకారాలు అందించినాము. మరి ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగంలో వేగంగా మార్పులు చేసుకుంటున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు ఈరోజు అందరు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొంటా ఉన్నారు. ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, మనకి ఈరోజు ఫ్యూయల్ బయట నుంచి మనం కొంటున్నాము, మన దేశంలో మనం మేడ్ ఇన్ ఇండియా అనేటటువంటి విధంగా మన ఇండియాని మనం తయారు చేసుకోవాలి. మన డబ్బుని బయట దేశాలకు పోకుండా, మనం డాలర్లను బయట దేశాల డాలర్లు ఖర్చు పెట్టకుండా మన డబ్బుని మన దగ్గరనే పెట్టుకొని మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలనేటటువంటి మాట మన ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రాధాన్యం పెరుగుతూ ఉంది. అది కూడా ఇక్కడ స్థాపించడం నిజంగా మన గొప్ప విషయం అని తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ మనకు లీథియం అయాన్ బ్యాటరీలు ఏవైతే ఈరోజు ఇక్కడ తయారు చేస్తా ఉన్నారో మన కార్స్కి అంతా కూడా ఎలక్ట్రిక్ కార్స్ కొంటున్నాం. ఫస్ట్ ఇంతకుముందు చెప్పారు జయగల గారు, ఇక్కడ ఫస్ట్ 16 గీగాబైట్స్ తయారు చేయాలని ప్రతిపాదన ఉండింది. ఈరోజు 32 గీగాబైట్స్ తయారు చేస్తున్నాం. అంటే ఇంతకుముందు సంవత్సరానికి 4 లక్షల కార్లకు బ్యాటరీలు తయారైతే రేపు భవిష్యత్తులో రాబోయే కాలంలో సంవత్సరానికి 8 లక్షల ఎలక్ట్రిక్ కార్లకు తయారు చేసినటువంటి బ్యాటరీలు ఇక్కడ ఈ సంస్థ తయారు చేయబోతా ఉందనంటే పెద్ద ఎత్తున వికసిత్ భారత్ లక్ష్యం ఏదైతే నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ లక్ష్యం ఏదైతే